Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering in that today's topic is nuclear power station. Outline of my presentation is introduction of nuclear stations, advantages and disadvantages of nuclear power plant, comparisons of nuclear power plant with steam power plants, and site selection of nuclear power plants. Introduction. The science of atomic radiation, atomic charge, and nuclear fusions are developed from 1895 to 1945. Much of it in the last 6 of those years. ఓకే సో మనకి ప్రీవియస్ కింద వచ్చేటప్పటికి ప్రీవియస్ 1995 నుంచి మనకి స్ట్రీమ్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేశారండి. సో మనకి అటామిక్ రేడియేషన్ అనేది అటామిక్ నెంబర్స్ అనేవి మనకి మెయిన్గా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అసలు న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఉంది అని చెప్పేసి మనకి 1895 నుంచి 1845 వరకు మనకి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారండి. ఓకే సో ఆ టైంలో మనకి నెక్స్ట్ లాస్ట్ 6 years దగ్గర నుంచి మనకి డెవలప్మెంట్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేశారండి. ఓవర్ 1939 to 45 మోస్ట్ డెవలప్మెంట్ వాస్ ఫోకస్డ్ ఆన్ ద అటామిక్ బాంబ్. సో 1939 నుంచి 45 వరకు మనకి అటామిక్ బాంబ్ డెవలప్ చేయడం కోసం మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూస్ చేశారు, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ని యూస్ చేసుకొని అటామిక్ బాంబ్ అనేది డెవలప్ చేశారండి. ఫ్రమ్ 1945 అటెన్షన్ వాజ్ గివెన్ టు harnessing this energy in a controllable fashion for naval propulsion and for making electricity. సో 1945 నుంచి మనకి ఏం చేశారు అంటే 39 to 45 వరకు అటామిక్ బాంబ్ అన్నారు కదండి. సో 45 నుంచి మనకి ఎనర్జీ అనేది మనకి కంట్రోలబుల్ ఎనర్జీ అనేది చేసుకొని, అంటే జనరల్గా న్యూక్లియర్ ఎనర్జీ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేది అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్ అండి. సో దాన్ని మనకి కంట్రోల్ చేసుకొని మనకి ఆ ఎనర్జీని మనకి నావల్ ప్రొపల్షన్ కింద ఎలక్ట్రిసిటీ జనరేషన్ కింద యూజ్ చేశారండి. సిన్స్ 1956 ద ప్రైమ్ ఫోకస్ హ్యాస్ బీన్ ఆన్ ద టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ రిలయబుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో 1956 నుంచి మనకి ప్రైమ్ సోర్సెస్ని యూజ్ చేసుకొని టెక్నాలజీస్ నుంచి మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకి డెవలప్ చేసుకున్నారండి. ఓకే, nuclear power is the fifth largest source of electricity in India after coal, gas, hydroelectricity and wind power. సో మనకి న్యూక్లియర్ పవర్ అనేది ఇండియాలో 5th సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉంది. సో ఫస్ట్ సోర్స్ వచ్చేటప్పటికి కోల్ యూస్ చేసుకొని జనరేట్ చేసుకుంటాం. సెకండ్ సోర్స్ ఈస్ గ్యాస్ టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం అండి. థర్డ్ వన్ ఈస్ ద హైడ్రో ఎలక్ట్రిసిటీ అండి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద విండ్ పవర్. సో ఆఫ్టర్ విండ్ పవర్ మనకి న్యూక్లియర్ పవర్ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటారు. యాజ్ ఆఫ్ మార్చ్ 2018 India has 22 nuclear reactors in operations in 7 nuclear power plants, having a total installed capacity of 6,780 megawatts. Nuclear power produced a total of 35 terawatts hour and supplied 3.22% of India's electricity in 2017. 6 more reactors are under construction with the combined generation capacity of 4,300 megawatts. ఓకేనండి. సో మనకి ఫిఫ్త్ ప్లేస్ అనుకున్నాం కదండి ఎలక్ట్రిసిటీ జనరేషన్లో. సో మార్చ్ 2018లో ఓకే, సో మార్చ్ 2018లో ఇండియాలో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి 22 న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేసుకొని ఓకే 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకున్నారండి. ఓకే, మార్చ్ 2018లో హౌ మెనీ రియాక్టర్స్? 22 రియాక్టర్స్ అండి. సో దాంట్లో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకున్నారు. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే 6,780 మెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకున్నారండి అవుట్ ఆఫ్ 35 టెట్రా వాట్స్ అవర్. ఓకే, సో ఈ మొత్తం అంటే 6,780 మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 3.22% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి జనరేట్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ 2017లో మనకి ఆఫ్టర్ 2017 నుంచి మనకి 6 more న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి మనకి కంబైన్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి. సో ఈ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న రియాక్టర్స్ అనేది అండ్ న్యూగా ఉన్న దానికి కంబైన్ చేసుకొని ఓల్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్కి కంబైన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ జనరేషన్కి 4,300 మెగావాట్స్ అనేది కెపాసిటీ అనేది జనరేట్ చేసుకుంటుందండి. సో
సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ అడ్వాంటేజెస్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ద ఎనర్జీ ఇన్ వన్ పాండ్ ఆఫ్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఈజ్ కంపారబుల్ టు దట్ ఆఫ్ 1 million gallons ఆఫ్ గ్యాసోలిన్. సో మనకి ఎనర్జీ అనేది 1 pound ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ని కంపేర్ చేసుకుంటే మనకి 1 million gallons ఆఫ్ గ్యాసోలిన్ కి ఈక్వల్ అండి. ఓకేనండి. సో 1 pound ఆఫ్ యురేనియం అనేది మనకి ఎంత దేనికి ఈక్వల్ అండి? 1 million gallons ఆఫ్ గ్యాసోలిన్ కి ఈక్వల్ అవుతుందండి. సో అంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ 1 million times as much energy in 1 pound of uranium as in 1 pound of coal. సో మనకి 1 million times ఆఫ్ ఎనర్జీ అనేది 1 pound ఆఫ్ యురేనియం నుంచి మనకి ప్రొడ్యూస్ చేసుకుంటామండి. సో అంటే 1 pound ఆఫ్ కోల్ని యూజ్ చేసుకుంటే 1 million times ఆఫ్ ఎనర్జీ అనేది యురేనియం నుంచి 1 pound ఆఫ్ యురేనియం నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటామండి. ఓకేనండి. సో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుందండి. సో న్యూక్లియర్ ఎనర్జీ యాన్యువల్లీ ప్రివెంట్స్ 5.1 million tons of sulfur, 2.4 million tons of nitrogen oxide, 164 metric tons of carbon. ఓకే, సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది జనరల్ గా ఎంత పొల్యూషన్ ని అంటే కోల్ ని వాటిని యూజ్ చేసుకునే దానికన్నా ఎంత అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేస్తుందంటే న్యూక్లియర్ పవర్ ని యూజ్ చేసుకోవడం వల్ల 1.5 million tons of sulfur, ఓకే, 2.4 million tons of nitrogen oxide, 164 million tons of carbon ని మనకి రెడ్యూస్ చేస్తుందండి న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకుని. ఫస్ట్ కమర్షియల్ పవర్ ప్లాంట్ వాజ్ డెవలప్డ్ బై ఇంగ్లాండ్ ఇన్ 1956. సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వరల్డ్ మొత్తం మీద ఇంగ్లాండ్ లో ఫస్ట్ డెవలప్ చేశారండి ఇన్ ద ఇయర్ 1956. It is the 17% of world's electricity is from the nuclear power. సో వరల్డ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడంలో 17% అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది యూజ్ చేసుకుంటున్నామండి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క అడ్వాంటేజెస్, ఇట్ మినిమైజ్ ద ఎకనామికల్ ఎఫర్ట్స్ ఆఫ్ పవర్ జనరేషన్. సో అంటే మనకి అదర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే, అదర్ ప్లాంట్స్ అంటే మనం ఇప్పటి వరకు ఏ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండి? సో స్టీమ్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ టర్బైన్స్, ఓకే, డీజిల్ పవర్ ప్లాంట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఎకనామికల్ ఎఫర్ట్స్ అనేవి మినిమైజ్ అవుతుందండి. ఇట్ అప్గ్రేడ్స్ ద లోకల్ ఇండస్ట్రీస్. సో లోకల్ గా మనకి ఇండస్ట్రీస్ అనేవి మనకి ఇక్కడ డెవలప్ అవుతుందండి. స్పేస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మనకి అదర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే అంటే హైడ్రో ఎలక్ట్రిక్, గ్యాస్ టర్బైన్స్ వాటితో కంపేర్ చేసుకుంటే మనకి స్పేస్ రిక్వైర్మెంట్ అనేది చాలా లెస్ గా ఉంటుందండి. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ వెల్ సూటెడ్ టు మీట్ లార్జ్ డిమాండ్స్ ఆఫ్ పవర్. సో మనకి జనరల్ గా అదర్ 4 ప్లాంట్స్ అనేవి కొంత డిమాండ్స్ అనేది మనకి అప్లై చేస్తుందండి. అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల లార్జ్ పవర్ డిమాండ్స్ అనేది ఎట్ ఏ టైం మనం యూజ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఎక్స్పెండిచర్స్. సో మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుందండి. సో ఫ్యూయల్స్ ని యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, అండ్ ఫ్యూయల్స్ లో కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ని యూజ్ చేసుకొని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫ్యూయల్ యొక్క కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అవుతుందండి. ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనకి వాటర్ కూడా చాలా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని యూజ్ చేసుకుని అగైన్ అండ్ అగైన్ మనం రీసైకిల్ చేసుకుంటామండి. సో న్యూక్లియర్ పవర్ కాస్ట్ అబౌట్ ద సేమ్ యాజ్ కోల్. సో ఇట్స్ నాట్ మోర్ ఎక్స్పెన్సివ్ టు మేక్ ఇట్. సో మనకి కోల్ ఎంత కాస్ట్ ఉంటుందో న్యూక్లియర్ ఫ్యూయల్స్ కూడా అంతే కాస్ట్ ఉంటుందండి. సో మనకి ఎక్స్పెండిచర్ కాస్ట్ తోటి ఎక్స్పెన్సివ్ తోటి కంపేర్ చేసుకుంటే కోల్ అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేవి సేమ్ కాస్ట్ తోటి ఉన్నాయండి. The amount of the fuel required is quite small, therefore there is no problem of transportation, storage, etc. And it consumes very small quantity of the fuel. మనకి అమౌంట్ ఆఫ్ ద ఫ్యూయల్ అనేది ఇక్కడ స్మాల్ క్వాంటిటీని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి మినిమైజ్ అవుతుందండి, స్టోరేజ్ ఛార్జెస్ అనేవి మినిమైజ్ అవుతుంది. అదే కోల్ కన్సిడర్ చేసుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ ఇట్ కన్స్యూమ్స్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్. చాలా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ మనకి పవర్ అనేది జనరేట్ చేసుకుంటాం. డస్ నాట్ ప్రొడ్యూస్ స్మోక్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, సో ఇట్ డస్ నాట్ కంట్రిబ్యూట్ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్. ఓకే, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకి స్మోక్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి మనకి రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి గ్రీన్ హౌస్ కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఓకే, ప్రొడ్యూసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద ఫ్యూయల్.
న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి మనకి ఫ్యూజన్స్ రియాక్షన్స్ అనేవి మనకి వన్ న్యూక్లియర్ అనేది అగైన్ 3 ఎలక్ట్రాన్స్ కింద స్ప్లిట్ 3 న్యూక్లియర్ కింద స్ప్లిట్ అవుతుంది కాబట్టి మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి వన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ని యూజ్ చేసుకోవడం వల్ల. ప్రొడ్యూసెస్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ వేస్ట్. ఓకే, వేస్ట్ కూడా ఇక్కడ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ అనేది వస్తుందండి. ద అవుట్పుట్ కంట్రోల్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. సో అవుట్పుట్ ని మనం ఇక్కడ చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ ఈజ్ రిలయబుల్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్, disadvantages of nuclear power plant. Nuclear power plant are not suited for varying load conditions. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేటప్పటికి లోడ్ కండిషన్స్ వేరియింగ్ దగ్గర మనకి ఇక్కడ సూట్ అవ్వదండి. ఓకే, రేడియో యాక్టివ్ వేస్ట్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ వెరీ కేర్ఫుల్లీ. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి మనకి వేస్ట్ వచ్చేటప్పటికి రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది వస్తుందండి. సో ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ ని చాలా కేర్ఫుల్ గా డిస్పోజ్ చేయాలి, లేదు అంటే ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్ కాబట్టి మనకి రేడియో యాక్టివ్ వల్ల మనకి ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాని వేస్ట్ ని మనం చాలా కేర్ఫుల్ గా డిస్పోజ్ అనేది చేయాలండి. మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ ఈస్ వెరీ హై. మనకి ఇక్కడ మనకి కాంపోనెంట్స్ కన్సిడర్ చేసుకుంటే రియాక్టర్స్, కూలెంట్స్, ఓకే, సో ఈ షీల్డింగ్స్, బయోలాజికల్ షీల్డింగ్స్, వీటి యొక్క కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ హై యాజ్ కంపేర్ టు ద హైడ్రో ఆర్ స్టీమ్ పవర్ ప్లాంట్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో మనకి ఫ్యూయల్ కాస్ట్ అండ్ రియాక్టర్స్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి. దేంతో కంపేర్ చేసుకుంటే అదర్ పవర్ ప్లాంట్స్, సో హైడ్రో అండ్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ కంపేర్ చేసుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆర్ నాట్ వెల్ సూటెడ్ ఫర్ వేరియింగ్ లోడ్ కండిషన్స్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి వేరియింగ్ లోడ్ కండిషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఓకే, so in nuclear power plant, the major problem faced is the disposal of radioactive waste in the form of liquid, solid, and gases without any injury to the atmosphere. The prevention of the waste for a long time creates a difficulties and requires a huge capital. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో మేజర్ ప్రాబ్లమ్ అని ఏమనుకున్నామండి, రేడియో యాక్టివ్ డిస్పోజ్ అనేది మేజర్ ప్రాబ్లమ్ అండి. సో ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్ కి ఇంజూర్ అవ్వకుండా మనకి స్టోర్ చేసుకోవాలండి. సో ఇలా స్టోర్ చేసుకోవడం కోసం మనకి లాంగ్ టైం అనేది స్టోర్ చేసుకోవాలి. లేదు ఆ లాంగ్ టైం స్టోర్ చేసుకోవడం కోసం మనకి స్టోరేజ్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుందండి. అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా క్యాపిటల్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి. మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ వెరీ హై. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది అనేసి. ఓకే, radioactive waste, if does not exposed carefully, may have bad effect on the health of workers and other populations. సో రేడియో యాక్టివ్ వేస్ట్ మనం డిస్పోజల్ అనేది కేర్ఫుల్ గా లేకపోతే, అంటే డిస్పోజల్ మెటీరియల్స్ అనేవి కేర్ఫుల్ గా లేకపోతే ఆ వేస్ట్ అనేది మనకి అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కి అండ్ సరౌండింగ్స్ లో ఉన్న పాపులేషన్ కి చాలా ఎఫెక్ట్ వస్తుందండి. ఓకే, ఇట్ రిక్వైర్స్ ట్రైన్డ్ పర్సన్స్ టు హ్యాండిల్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో మనకి కంపేర్ చేసుకుంటే అదర్ పవర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని మనకి రన్ చేసుకోవడం కోసం ట్రైన్ పర్సన్స్ అనేవి కావాలండి. ఓకే, సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్, కంపారిజన్ విత్ స్టీమ్ పవర్ ప్లాంట్స్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని స్టీమ్ పవర్ ప్లాంట్స్ తో కంపేర్ చేస్తున్నామండి. నెంబర్ ఆఫ్ వర్క్మెన్ రిక్వైర్డ్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ లెస్ దాన్ ద స్టీమ్ పవర్ ప్లాంట్. సో ద కాస్ట్ ఈస్ వెరీ లో. సో మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ని మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో చాలా తక్కువగా యూజ్ చేస్తామండి వెన్ కంపేర్ టు స్టీమ్ పవర్ ప్లాంట్ లో. సో వర్కర్స్ యొక్క కాస్ట్ అనేది మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో మినిమం ఉంటుంది, స్టీమ్ పవర్ ప్లాంట్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవి యూజ్ అవుతుందండి. అండ్ ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్. సో మనకి స్టీమ్ పవర్ ప్లాంట్స్ అనేది చాలా ఎకనామికల్, కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్ దాన్ ద అదర్ ప్లాంట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, స్పేస్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది అనేది. ఆ స్టీమ్ పవర్ ప్లాంట్స్ ఆర్ అదర్ కంపేర్ చేసుకుంటే స్పేస్ అనేది చాలా లార్జ్ ఆక్యుపేషన్ ఉంటుందండి. నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాన్ ద అదర్ ప్లాంట్స్. సో ఇక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో మనం న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ని యూజ్ చేసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేసుకుంటాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ అనేది న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేవి ఈజీగా ఉంటుంది. అది స్టీమ్ పవర్ ప్లాంట్ కన్సిడర్ చేసుకుంటే మనకి కోల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ హ్యాండ్లింగ్ అనేది చాలా డిఫికల్ట్ అండి. అంటే కోల్ ని మనకి అట్మాస్ఫియర్ తోటి ఎక్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకేనండి, సో దానివల్ల మనకి ఎఫిషియన్సీ ఆఫ్ కోల్ అనేది రెడ్యూస్ అవుతుంది.
అండ్ స్ట్రీమ్ నుంచి మనకి కోల్ని హీట్ చేసుకుంటే స్ట్రీమ్ పవర్ ప్లాంట్స్ లో యాష్ కింద కన్వర్ట్ అవుతుంది. సో యాష్ ని హ్యాండిల్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ అండి. ఓకే, ద ఫ్యూయల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రికవర్. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫ్యూయల్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, దాన్ని మళ్ళీ రికవర్ చేయడం చాలా డిఫికల్ట్ అండి. అదే స్టీమ్ పవర్ ప్లాంట్స్ లో మన స్టీమ్ ని అగైన్ మనం రీసైకిల్ చేసుకొని మన వాటర్ కింద యూజ్ చేసుకొని అగైన్ బాయిలర్ ఫీడ్ వాటర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండి. The fission byproducts are generally radioactive and may cause dangerous amount of radioactive pollutions. సో మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఫిజన్ బై ప్రొడక్ట్స్ అనేవి మనకి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వేస్ట్ డిస్పోజల్స్ అన్నాం కదండి. సో దానివల్ల మనకి రేడియో యాక్టివ్ పొల్యూషన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్, ఆల్దో నాట్ మచ్ వేస్ట్ ఈస్ ప్రొడ్యూస్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ మస్ట్ బి సీల్డ్ అప్ అండ్ బరీడ్ ఫర్ మెనీ ఇయర్స్ టు అలౌ ద రేడియో యాక్టివ్ టు డై అవే. సో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన వేస్ట్ అనేది చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ అండి. ఆ వేస్ట్ మనం రేడియో యాక్టివ్ వేస్ట్ అంటున్నాం కదా, ఆ వేస్ట్ అనేది చాలా డేంజరస్ అండి. సో దానివల్ల మనకి రేడియో యాక్టివ్ పొల్యూషన్స్ అండ్ సరౌండింగ్స్ లో మనకి పాపులేషన్స్ కి వాటికి అన్నిటికీ బయలాజికల్ అండ్ అగ్రికల్చర్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సో దాన్ని మనం రేడియో యాక్టివ్ వేస్ట్ మనం సీల్ చేసిన వేస్ట్ మనం బరీ చేయాలండి. సో మెనీ ఇయర్స్ కి, ఆఫ్టర్ మెనీ ఆఫ్ ఇయర్స్ కి ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది మనకి డై అవుతుందండి. అప్పటి వరకు అది మనకి యాక్టివ్ కండిషన్స్ లోనే ఉంటుందండి. న్యూక్లియర్ పవర్ ఈస్ రిలయబుల్, బట్ ఏ లాట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ సేఫ్టీ ఇఫ్ ఇట్ డస్ go wrong. A nuclear accident may be major disaster. People are increasing concern about this. In the 1900s, nuclear power was the fastest growing source of power in much of the world. In 2005, it is the second slowest growing. Okay. సో న్యూక్లియర్ పవర్ అనేది మనకి చాలా రిలయబుల్ గా ఉంటుందండి. బట్ మనకి మనీ స్పెండ్ చేసుకోవడం, మనీ అనేది చాలా సేఫ్టీ కింద ఎక్కువగా లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనం స్పెండ్ చేసుకోవాలండి. ఓకే, రియాక్టర్స్ కి రన్నింగ్ కాస్ట్ కన్నా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కి మనకి ఎక్కువ అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి. న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఇన్ కేస్ ఎనీ రాంగ్ ఇన్సిడెంట్ కానీ జరిగితే అది మేజర్ డిజాస్టర్ అవుతుందండి. ఓకే, సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఎఫెక్ట్స్ బోత్ అగ్రికల్చర్స్ అండ్ పీపుల్ సరౌండింగ్స్ ఇన్ ద ఏరియాస్ కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. సో మనకి 1990s తో కంపేర్ చేసుకుంటే 1990s దగ్గర నుంచి న్యూక్లియర్ పవర్ అనేది మనకి ఎక్కువగా గ్రోత్ అవుతుందండి వరల్డ్ మొత్తం మీద. సో 2005 లో మనకి సెకండ్ స్లోయెస్ట్ గ్రోయింగ్ వచ్చేటప్పటికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని యూజ్ చేస్తామండి. సో కూలెంట్ ఇన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వాజ్ వెరీ హెవీ. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేస్తున్న కూలెంట్స్ అనేవి చాలా హెవీ అనేది యూజ్ చేసుకుంటామండి. సో దిస్ ఇస్ ద కంపారిజన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, విత్ స్టీమ్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే, ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈజ్ ఐడియల్లీ సూటబుల్ అండర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఓకే, in an area with potential for industrial development but limited conventional power sources, nuclear power generation appearance as only alternative. ఓకే, సో మన ఏరియాస్ లో ఎక్కడైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉందో అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయో అక్కడ మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూజ్ చేసుకుని మన ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. If the existing power grid is to be firmed up or additional power demand is to be met while all available hydropower sources have been exploited and coal is scarce or expensive to transport, a nuclear power station may be used. సో మనకి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఇంకెక్కడ యూజ్ చేసుకుంటామండి అంటే ఆల్టర్నేట్ గా మనకి కన్వెన్షనల్ సోర్సెస్ కి యూజ్ చేసుకుంటాము. అండ్ మనకి ఎగ్జిస్టింగ్ పవర్ కన్నా ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలండి. సో మనకి హైడ్రో గ్యాస్ టర్బైన్స్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ అండ్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ మనకి ఉన్న పాపులేషన్ డిమాండ్స్ కి మీట్ అవ్వకపోతే మనకి అడిషనల్ అమౌంట్ ఆఫ్ పవర్ సప్లై చేసుకోవడం కోసం మనం ఆల్టర్నేట్ గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని స్టేషన్స్ ని యూజ్ చేసుకొని మనం పవర్ అనేది డెవలప్ చేసుకుంటామండి. సో ఈ టూ సోర్సెస్ దగ్గర మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్, సైట్ సెలెక్షన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, సో మనం ఒక పవర్ స్టేషన్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మనం వాటి యొక్క సైట్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తామండి. ఫస్ట్ వన్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్, డిస్టెన్స్ ఫ్రమ్ ద లోడ్ సెంటర్, డిస్టెన్స్ ఫ్రమ్ ద పాపులేటెడ్ ఏరియా, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద సైట్, వేస్ట్ డిస్పోజల్, safeguards against earthquakes, foundation conditions, meteorological, that is wind directions, geology, that is bearing capacity of the soils. సో ఈ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుని మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో సైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటామండి.
సో దాంట్లో ఒక్కొక్క పారామీటర్స్ గురించి మనం స్టడీ చేస్తామండి. ఫస్ట్ వన్, యూస్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా. ఓకే, కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ allowed on shore zones belonging to the coastal area of the sea or a water system which would otherwise affect ecology. సో మన కన్స్ట్రక్షన్స్ అనేవి మనకి షేర్ జోన్స్, అంటే మనకి ఎక్కడైతే కోస్టల్ జోన్స్ దగ్గర మనకి సీ ఏరియాస్ దగ్గర వాటర్ సిస్టమ్స్ అనేవి అదర్ సైడ్ ఎఫెక్ట్, అంటే వాటర్ కి ఎఫెక్ట్ అయ్యే దగ్గర మనం ఎప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోకూడదండి. ఓకే, present day type of nuclear power plants requires substantially greater quantities of cooling water than do modern fossil steam power plants because of the higher turbine heat rates. సో ప్రెసెంట్ యూస్ చేస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నామండి. సో స్టీమ్ పవర్ ప్లాంట్ లో కన్నా కూడా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుండి లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ యూస్ చేస్తున్నాం. ఎందుకని? టర్బైన్స్ అనేవి మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ నుంచి యూస్ చేసుకున్న వచ్చిన హీట్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేసుకోవడం కోసం టర్బైన్స్ ని కూల్ చేసుకోకపోతే టర్బైన్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దానికోసం మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో స్టీమ్ పవర్ ప్లాంట్స్ లో కన్నా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోనే మనకి కూలింగ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నామండి. ఇన్ ఏరియాస్ ఆఫ్ లిమిటెడ్ వాటర్ సప్లై కూలింగ్ వాటర్స్ కెన్ బి యూజ్ బట్ సమ్ కాస్ట్ ప్లెంటీ. సో మనకి కొంత ఏరియాస్ లో వాటర్ సప్లై అనేది మినిమమ్ గా ఉన్నప్పుడు కూలింగ్ వాటర్ ని అగైన్ అండ్ అగైన్ మనకి యూస్ చేసుకొని రీసైకిల్ చేస్తున్నామండి. ఇన్ అడిషనల్ కన్సిడరేషన్స్ ఫర్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఈస్ దట్ దేర్ బి ఏ సఫిషియంట్ వాటర్ ఫ్లో ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ లో లెవెల్ రేడియో యాక్టివ్ లిక్విడ్ వేస్ట్. సో అడిషనల్ కన్సిడర్ చేసుకొని మనకి న్యూక్లియర్ ప్లాంట్స్ లో మనకి సఫిషియంట్ ఆఫ్ వాటర్ ని కన్సిడర్ చేసుకొని డిశ్చార్జ్ ఫ్లో అనేది లో లెవెల్ ఆఫ్ రేడియో లిక్విడ్ వేస్ట్ ని కన్సిడర్ చేసుకుంటామండి. ఓకే, this usually imposes no limitations because of the small quantity of the waste to be discharged and because it is possible to dilute or clean up the waste to nearly any required concentrations. సో జనరల్గా మనకి ఎలా యూజ్ చేసుకుంటామంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ ని మనం డిశ్చార్జ్ చేసుకునేటప్పుడు మాక్సిమం దాన్ని ఫస్ట్ డైల్యూట్ చేసుకొని ఆర్ క్లీనప్ చేసుకుంటామండి. సో కాన్సన్ట్రేషన్ వేస్ట్ ని మనం ఎప్పుడూ మనం స్టోర్ చేసుకోకూడదండి. ఓకే, అలా స్టోర్ చేసుకునేటప్పుడు అగైన్ మనకి అదర్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది. అంటే మెటీరియల్స్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో దాని కరోజన్ రావడం వల్ల కానీ సో అలా మనకి డిస్పోజ్ అవుతుందండి. సో అలా అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం వేస్ట్ ని డైల్యూట్ చేసుకోవాలండి. ఓకే, ఇఫ్ నెసెసరీ ఇట్ ఈస్ పాసిబుల్ టు కలెక్ట్ షిప్ దీస్ వేస్ట్ ఆఫ్ సైట్. సో ఇన్ కేస్ మనకి పాసిబిలిటీ ఉంటే మనకి ఈ రేడియో యాక్టివ్ వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని షిప్స్ నుంచి మనకి వేస్ట్ అనేది ఆఫ్ సైట్ లో మనం పాస్ చేసుకోవచ్చు అండి. ఓకే, so this is about the use of land and water area. Second site selection is availability of nuclear fuel and cooling water. Okay, so the site should be such that the fuel required for the nuclear power generation such as uranium and others should be available near the site or transportation. Such fuel should not be difficult and time consuming. సో మనం సెలెక్ట్ చేసుకున్న సైట్ అనేది మనకి ఫ్యూయల్ పవర్ అనేది జనరేట్ చేసుకోవడం కోసం యురేనియం అనేది చాలా నియర్ గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటామండి. అంటే మైన్స్ కి దగ్గరగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి మనకి ఆల్రెడీ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రెడ్యూస్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆల్సో PWR, BWR. PWR stands for pressurized water reactor. Boiling water reactor mostly use light water H2O as a coolant as well as the moderate. The site should be plenty. సో మనం యూస్ చేస్తున్న రియాక్టర్స్ క్లాసిఫికేషన్స్ లో మనకి మెయిన్ గా ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అండ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ లో మనకి లైట్ వాటర్ H2O ని మనం కూలెంట్ కింద యూస్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూస్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ another area of concern is the possibility of flooding which may cause damage to the plant and equipment and cause plant shutdown. సో మనకి ఇంకొక ఏరియాలో ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే అండి ఫ్లడ్స్ అనేవి రెడ్యూస్ అయ్యేటట్టు తీసుకుంటామండి. సో దానివల్ల మనకి ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ అనేవి షట్ డౌన్ అవ్వకుండా ఉండేటట్టు చూస్తామండి. సెసమిక్ సీ వేస్ అండ్ హురికెన్స్ may increase the possibility of flooding of coastal sites. Okay, which would result in flooding adjacent to areas, enclosure bodies of the water. సో సెస్మిక్ వేవ్స్ అంటే వాటర్ లోపల ఎర్త్ క్వేక్స్ అనేవి మనకి హరికేన్స్ అనేవి పాసిబుల్ అక్కర్ అవుతున్నప్పుడు ఫ్లడ్స్ అనేవి అక్కర్ అవుతుందండి కోస్టల్ ఏరియాస్ లో.
సో అలాంటి టైంలో పీరియాడిక్ సర్ఫేస్ ఆసిలేషన్స్ ని బేస్ చేసుకొని మనకి ఫ్లడ్డింగ్ అనేది ఎడ్జెసెంట్ వాటర్ బాడీస్ కి ఎడ్జెసెంట్ గా ఉండేటట్టు మనం ఏరియాని చూస్ చేసుకుంటామండి. ద ఫ్లడ్డింగ్ హిస్టరీ ఆఫ్ ద సైట్ షుడ్ బి డిటర్మైన్ టు పర్మిట్ ద అడిక్వెంట్ సైట్ ఎవాల్యుయేషన్ అండ్ ప్లాన్ డిజైన్. సో మనకి ఏరియాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్లడ్ హిస్టరీని మనం ఫస్ట్ స్టడీ చేసుకొని మన ఎడిక్వెంట్ సైట్స్ అనేవి మనం ఎవాల్యుయేట్ చేసుకొని అంటే చూస్ చేసుకొని ప్లాంట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలండి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ అండ్ ద లెవెల్ ఆఫ్ వాటర్ టేబుల్ ఎట్ ద సైట్ must be evaluated to ensure that contamination of the local water sources by the discharge of the liquid radioactive waste does not occur. సో మనకి గ్రౌండ్ వాటర్ క్యారెక్టరిస్టిక్స్ ని యూజ్ చేసుకొని అండ్ వాటర్ అవైలబిలిటీ సైట్ లో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ కంటామినేటెడ్ ఏరియాస్ ని యూజ్ చేసుకొని అండ్ లిక్విడ్ డిశ్చార్జ్ వేస్ట్ అనేది మనకి అక్కర్ అవ్వకుండా ఉండేటట్టు చూస్ చేసుకుంటాము. If there is any possibility of sufficient discharge of radioactive contamination to the groundwater, the absorption characteristics of the soil and the drainage characteristics of the groundwater. సో ఇన్ కేస్ ఎనీ పాసిబిలిటీ ఉంటే మనకి రేడియో యాక్టివ్ డిశ్చార్జ్ అనేది గ్రౌండ్ వాటర్ లో మనకి కంటామినేట్ అవ్వకుండా అండ్ గ్రౌండ్ సాయిల్ అనేది ఈ వేస్ట్ ని అబ్జార్బ్ చేయకుండా అండ్ డ్రైనేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది రేడియో యాక్టివ్ వేస్ట్ ని అబ్జార్బ్ చేయకుండా ఉండేటట్టు మనం ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలండి. And next one is the radioactive waste disposal facility. The waste of nuclear power plant are radioactive and there should be a sufficient space near the plant site for the disposal of the waste. సో మనం ఏ ప్లాంట్ సైట్ అయితే పవర్ ప్లాంట్ అయితే చూస్ చేసుకుంటున్నామో అక్కడ మనకి సఫిషియెంట్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకి వేస్ట్ ని డిస్పోజ్ చేసుకోవడం కోసం సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్, సేఫ్ గార్డ్ అగైన్స్ట్ ఎర్త్క్వేక్స్. The power plant site is classified into respective seismic zones of 1, 2, 3, 4, 5. The zone 5 is being the most specific, seismic and unsuitable for the nuclear power plants. సో మనకి పవర్ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి సైట్స్ ని డిఫరెంట్ సెస్మిక్ జోన్స్ ని బేస్ చేసుకుని 5 జోన్స్ కింద స్ప్లిట్ అప్ చేసుకుంటామండి. 1, 2, 3, 4, 5 అండ్ 5th జోన్ లో మనకి సెస్మిక్ ఏరియాస్ అనేది అంటే 1 to 5 వచ్చేటప్పటికి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ అనేవి ఉంటాయండి. సో సెస్మిక్ వేవ్స్ వస్తే మనకి ప్లాంట్స్ అనేవి షట్ డౌన్ అవుతాయి అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో జోన్ 5 లో ఉన్న ఏరియాని మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సైట్ కి మనకి సూటబుల్ అవ్వదండి. అబౌట్ 300 kilometers of radius area around the proposed site is studied for the past history of tremendous and earthquake to access the severest earthquake that could occur for which the foundation buildings and equipment supports are designed accordingly. సో మనకి ప్రపోజ్డ్ ఏరియాస్ అనేవి చూసుకుంటే పాస్ట్ హిస్టరీను బేస్ చేసుకొని ఎర్త్ క్వేక్స్ అనేవి అరౌండ్ 300 kilometers లో ఉన్నా కూడా మనకి సెస్మిక్ జోన్ 5 లో ఉండకుండా చూస్ చేసుకొని ఆ బిల్డింగ్ యొక్క ఫౌండేషన్స్ ని ఎక్విప్మెంట్స్ ని సపోర్ట్ చేసుకునేటట్టు మనం డిజైన్ చేసుకోవాలండి. దిస్ ఎన్షూర్స్ దట్ ద ప్లాంట్ విల్ రిటైన్ ఇంటిగ్రిటీ ఆఫ్ స్ట్రక్చర్, పైపింగ్ అండ్ ఎక్విప్మెంట్స్. సో మనం ఇలా ప్లాంట్ ని చూస్ చేసుకునేటప్పుడు మనం అలాంగ్ విత్ దట్ మనం ఎలా చూస్ చేసుకోవాలంటే స్ట్రక్చర్, పైపింగ్, ఎక్విప్మెంట్ డిజైన్ కూడా రెసిస్ట్ చేసుకునేటట్టు ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. Seismology is of particular concern in area of which high seismic activity because of possibility that the forces which can be produced by earthquakes could be sufficient to damage the reactor system and rupture the contaminate structure. సో మనకి చూస్ చేసుకున్న సెస్మిక్ జోన్స్ లో ఉన్న ఏరియాస్ వచ్చేటప్పటికి మనం ఎలా చూస్ చేసుకోవాలంటే మనకి ఆ కన్సర్న్ ఏరియాస్ లో ఎర్త్ క్వేక్స్ అనేవి చాలా తక్కువగా ఉండేటట్టు రియాక్టర్ సిస్టమ్స్ అనేవి మనకి రప్చర్ అవ్వకుండా అంటే ఇన్ కేస్ ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా అంటే 1, 2, 3 జోన్స్ లో ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా మనకి రియాక్టర్స్ అనేవి ఎలాంటి వేరియేషన్స్ ఉండకుండా అండ్ స్ట్రక్చర్స్ అనేవి కంటామినేటెడ్ స్ట్రక్చర్స్ రప్చర్ అవ్వకుండా ఉండేటట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలండి. Careful consideration is given to the general seismic history of the area, including a descriptions of all earthquakes which have been observed at the site, their magnitude or intensity, and the frequency spectrum of which structure should be analyzed. సో మనకి ఈ అబోవ్ ప్రికాషన్స్ ని సెలెక్ట్ చేసుకొని మనకి సెస్మిక్ హిస్టరీ ఆఫ్ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకొని ఎర్త్ క్వేక్స్ అనేవి మినిమం గా ఉండేటట్టు మ్యాగ్నిట్యూడ్ అండ్ డెన్సిటీ అనేది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ని బేస్ చేసుకొని అనలైజ్ చేసుకునేటట్టు చూసుకోవాలండి. ఇన్ కోస్టల్ ఏరియా ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ ఈస్ మినిమం. ఓకేనండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకొని మనం సైట్ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకుంటామండి.